As we've been learning from the Gospel according to St. Matthew chapter 1, this is from 1 to 16. For a couple of weeks, we've been concentrating on this particular passage. దేవుని బట్టి అనేక విషయాలు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మరి కొన్ని విషయాలు ఈ జీనియాలజీ ఆఫ్ జీసస్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ముందుకు ప్రయాస కావాల్సిందిగా నేను మనం చేసుకుంటాం. గడిచిన వారం నేను మీతో పంచుకున్నటువంటి అంశాలు ఏంటంటే జీనియాలజీ ఆఫ్ జీసస్లో ఉన్నటువంటి ఉమెన్ గురించి మీతో పరిచయం చేస్తూ వచ్చాను. దీనిలో ఒకవేళ మనం ఆలోచన చేస్తే వితౌట్ మేరీ ఎంతమంది ఉన్నారని చెప్పానంటే ఉమెన్ 4 ఉన్నారని చెప్పారు. అంటే మేరీని పక్కన పెడితే 4 ఉన్నారు. వారి గురించినటువంటి వివరణను మనం గడిచిన దినాల్లో నేర్చుకుంటున్నాం. మరి ఈ రోజున మరికొంతమందిని మనం ధ్యానం చేసి ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దేవుని యొక్క గ్రంథాన్ని తెలుద్దాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 5వ వచనాన్ని ఎవరైనా సరే చదివి సహాయం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. Gospel according to St. Matthew chapter 1 verse 5. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయాజును కనెను. బోయాజు రూతునందు ఓబేదును కనెను. ఈ రోజున మనము ధ్యానం చేయబోతున్నటువంటి మరొక క్యారెక్టర్ ఎవరంటే రూతు అనేటువంటి ఈ పుస్తకం బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో మీరు ఆలోచన చేస్తే మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఫ్యూ బుక్స్ లో ఎస్తేరు రూతు మాత్రమే మనకి ఉమెన్ పార్ట్ చూస్తూ ఉంటాం బైబిల్లో ఎక్కువగా ఓల్డ్ టెస్టమెంట్. సో ఇవి చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి పుస్తకాలు. రూతు యొక్క స్టోరీ మనందరికీ తెలుసు. మరి రూతు యొక్క పేరును లేకపోతే తన యొక్క వ్యక్తిత్వాన్ని తన యొక్క వంశవృక్షాన్ని కూడా బైబిల్ గ్రంథంలో ఈ మత్తయి శుభవార్త 1వ అధ్యాయం ఎస్పెషల్లీ విత్ ద జీనియాలజీ ఆఫ్ జీసస్ లో చేర్చడం అనేది చాలా ఇట్ ఇస్ బ్లెస్డ్ థింగ్ అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ రోజున మనం కొన్ని విషయాలు రూతు యొక్క క్యారెక్టర్ ని మనం ధ్యానం చేయబోతున్నాం. గడిచిన వారంలో మనం తామారు గురించి నేర్చుకున్నాం. తామారు యొక్క జీవిత విధానం ఏంటి, తామారు యొక్క లైఫ్ మనం ఆలోచన చేస్తే మరి తను ఒకవేళ బ్యాడ్ క్యారెక్టర్ స్త్రీగా ఉన్నప్పటికీ కూడా పరిస్థితులను బట్టి తన మావించినటువంటి సాక్ష్యం ఏంటంటే ఆమె నీతిమంతురాలు అనేటువంటి మాటను తన గురించినటువంటి సాక్ష్యము ఇచ్చాడు. ఏది అయినప్పుడు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 4 స్త్రీలు దే వర్ నాట్ జ్యూస్. వారు మరి గమనించినట్లయితే వేరే వేరే జనరేషన్స్ నుంచి వచ్చినవా లేకపోతే వేరే ట్రైబ్స్ నుంచి వేరే క్లైమ్స్ నుంచి వచ్చినటువంటి వా అయినప్పటికీ కూడా యేసు ప్రభు వారి యొక్క ఆ జీనియాలజీలో వారు చేర్చడం అనేది వారి జీవితాల్లో అంతగా మరి అంగీకారకృతంగా లేకపోయినప్పటికీ కూడా వారి జీవితాల్లో మరి ఈ జీనియాలజీలో చేర్చడం అనేది ఒక మరి ఆశీర్వాదకరమైన విషయం. అంత మాత్రమే కాకుండా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు వారు మరి ప్రతి మానవాళి కోసం ఈ ప్రపంచానికి వచ్చారు. బైబిల్ ఏమి సెలవిస్తుందంటే పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను. కాబట్టి దీని ప్రకారం మనం అధ్యయనం చేయవలసినటువంటి మాట యేసు ప్రభు వారు అందరినీ రక్షించడానికి వచ్చారు. కాబట్టి మరి వీరు కూడా క్షమించబడ్డారు, వీరికి కూడా రక్షణ ఉంది అనేటువంటి సత్యాన్ని మనము వీరి యొక్క జీవిత విధానం ద్వారా నేర్చుకోవచ్చు. ఈ రోజున కొన్ని విషయాలు క్లుప్తంగా నేను రూతు గురించినటువంటి వివరణ మీతో ఇచ్చి నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి మీ బైబిల్ గ్రంథం తెరవండి. రూతు యొక్క జీవిత విధానాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి, మీ బైబిల్ గ్రంథం తెరవండి. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనము ధ్యానం చేయబోతున్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం, లేదంటే కొంచెం ముందు నుంచి నేను చదువుకు రావాలని ఆశపడుతున్నాను. చాలా జాగ్రత్తగా ఈ రోజు మనం నేర్చుకునే అంశాలను మీరు ధ్యానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు నేను చదువుతున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినమున యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకుని మోయాబు దేశమున కాపరముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య నయోమి. అతని 2 కుమారులు పేర్లు మహలోను, కిల్యోను.
వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తరువాత ఆమెయు ఆమె ఇద్దరు కుమారులను నిలిచింది. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారు ఎవరు పెళ్లి చేసుకున్నారు చెప్పండి? మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. తర్వాత వారిలో ఒకదాని పేరు వార్ప, మరొక దాని పేరు రూతు. అంటే ఇప్పుడు రూతు ఈ వార్ప ఒక జీవిత విధానాన్ని మనం ఆలోచన చేస్తే దే ఆర్ ఫ్రమ్ మోయాబైట్స్ కదా, మోయాబీలు. గమనించండి, మీరు యూదులు కాదు, మోయాబీలు. ఇప్పుడు ఒక ప్రశ్న, ఎవరు మోయాబీలు? మోయాబు సంతతి ఎక్కడి నుంచి వచ్చింది? మోయాబీలు అంటే ఎవరు? ఎక్సలెంట్. ఒకసారి సిస్టర్ గారు మనం చెప్పడం మోయాబు సంతతి ఎక్కడి నుంచి వచ్చిందంటే లోతు కుటుంబం నుంచి వచ్చింది. అది కూడా లోతు బాగా తాగినప్పుడు తన కుమార్తె తనతో పాపం చేయడం ద్వారా, మీ అందరికీ తెలుసు ఆ విషయం. లోతు పెద్ద కుమార్తె లోతుతో పాపం చేయడం ద్వారా వచ్చినటువంటి సంతానమే మోయాబు సంతానము. అంటే ఒక్క మాటలో మనం మాట్లాడాలంటే ఇది పాపపు సంతానం, భయంకరమైన పాపపు కోపంలో నుండి వచ్చినటువంటి సంతానంగా బైబిల్ గ్రంథ ప్రకారం మనం ఆలోచన చేయవచ్చు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే రూతు షీస్ ఫ్రమ్ మోయాబైట్. మరి మోయాబు సంతతి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, గమనించండి, మోయాబు సంతతి నుంచి వచ్చింది, కానీ చివరికి తన జీవితాన్ని ఒక మంచి మార్గంలోనికి తీసుకొచ్చుకుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజున మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశపడుతున్నా. మరి దేవుని బిడ్డలంగా మనం కూడా బైబిల్ గ్రంథంలో ఒకసారి పరిశీలన చేస్తే మోయాబు గురించినటువంటి విషయాలను ఆలోచన చేస్తే మరి బైబిల్లో మనం ఆలోచన చేయవచ్చు. మోయాబు లక్షణాలు మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. మోయాబు లక్షణాలు మనం ఒకవేళ మోయాబీలు కాకపోవచ్చుగా మనం ఆలోచన చేస్తే మోయాబు లక్షణాలు కొన్ని బైబిల్లో కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు తీయండి బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. మీ బైబిల్ గ్రంథం తీయండి. మీ బైబిల్ గ్రంథం తీస్తే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం తీయండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీద ఉన్న అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. మోయాబు లక్షణాలు కనుక మన బైబిల్ గ్రంథం ప్రకారం ఆలోచన చేస్తే ఇది అని పరిగణించవచ్చు. ఎందుకంటే మానవ జీవితం పాపానికి ఎక్కువగా ఉంటుంది. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే మరి యెహోయాదా కుమారుడైన బెనాయా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో యెహోయాదా కుమారుడైన బెనాయా అనేటువంటి వ్యక్తి, అతడు చేసిన ఒక పని ఏంటంటే ఇద్దరు మోయాబీలను చంపివేసును అనే మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఇద్దరు మోయాబీలను చంపివేసును. దీన్ని బట్టి మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏంటంటే మోయాబు లక్షణాలను మనం చంపడానికి ప్రయత్నం చేయాలి. మోయాబీలను చంపడం అంటే వెళ్ళి మోయాబు దేశంలో ఉన్నటువంటి ప్రజలను చంపాలా, లేకపోతే ఎవరి మీద వెళ్ళి కక్షను తీర్చుకోవాలా అంటే కాదు. కానీ మోయాబు లక్షణాలను మనం చంపాలి. ఇప్పుడు మోయాబు లక్షణాలు మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? ఆ మోయాబు లక్షణాలు మీ అవయవములను అనగా జారత్వమును, తర్వాత అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయాలంటే చంపివేయాలి. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. దీంట్లో మనం అధ్యయనం చేస్తే మరి బైబిల్ గ్రంథం ప్రకారం మనందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. నేను ఎక్కువగా డీప్ లెవెల్ మీద వెళ్ళట్లేదు, కానీ మరి చదవబడినటువంటి వాక్య భాగాన్ని బట్టి మనందరం అర్థం చేసుకోవాలి. జారత్వం, వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. అపవిత్రత అంటే పవిత్రత లేకుండా ఉండటమే అపవిత్రత, అంతేనండి. నేను చాలా సందర్భాల్లో పిల్లలకు చెప్పేటువంటి మాట, నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా నోరు యేసు కోసమే. మనకున్నటువంటి శరీరంలో ఉన్న ప్రతి అవయవము కూడా ఎవరి కోసం వాడబడాలి? దేవుడి కోసం వాడబడాలి. చిన్నపిల్లలు పాడుతాం, నా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు యేసు కోసం.
నా చేతులు కాళ్ళు దేహం అంతా యేసు కోసమే. అంటే మనకి దేవుడు ఇచ్చిన ప్రతి అవయవం కూడా ప్రభు కొరకు వాడబడాలి. అంటే పవిత్రతకు మనము నడవాలి. ప్రభు యేసుక్రీస్తు వారు మనకు చూపించినటువంటి మాదిరిలో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అపవిత్రతను అంటే వీటిని చంపు అంటే పవిత్రంగా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. తర్వాత కామాతురత బైబిల్ గ్రంథంలో చాలా మంది నష్టాన్ని కొని తెచ్చుకున్నారు ఈ యొక్క కారణాన్ని బట్టి. బైబిల్ గ్రంథం ప్రకారం throughout the Bible, if you see, you will find a lot of characters who ruined their life, who got cursing from God. So called they were called as God's children, but at times they failed in keeping faithfulness, especially in the context of ఈ యొక్క కోరిక. గమనించండి, ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉన్నాం. ఇంకా కొంచెం వెళ్తే దురాశ. ఏమాశ చెప్పండి? దురాశ. మంచి ఆశలు కాకపోతే అది దురాశ. మన 10వ ఆజ్ఞలో మీరు ఆలోచన చేస్తే ఫ్రమ్ ది 6th కమాండ్మెంట్, 6వ ఆజ్ఞ నుంచి మనం కిందకి వెళ్తే నీ పొరుగు వానిది ఏది నీవు ఆశించకూడదు, నీ పొరుగు వాని భార్యనైనను, నీ పొరుగు వాని గాడిదనైనను, నీ పొరుగు వానిది ఏది నువ్వు ఆశించకూడదు, మరి ధాన్యాలను ఆశించు, ఇవన్నీ కూడా మరి ఆశీర్వదించినటువంటి మాటలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, దురాశ కూడా ఆశ ఉంటుంది మంచిదే, మంచి ఆశ ఉంటుంది మంచిదే, కానీ దురాశ అనేది దుఃఖానికి చేటు. ఆ విషయం మనందరికీ తెలుసు. ఇంకా కొంచెం కిందకి వెళ్తే విగ్రహారాధనైన ధనాపేక్ష. చెప్పండి, విగ్రహారాధనైన అంటే ధనాపేక్షను ఎలా పోల్చాడు? విగ్రహారాధనగా పోల్చాడు. బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన ఉన్నటువంటి ఆ కర్సింగ్ మనకి లేదు. దేవుడికి పడదు ఏంటంటే పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద కన్నా నేల అందే గాని ఏ రూపంలో నీవు చేసుకునకూడదు. ఫస్ట్ కమాండ్మెంట్ అండి. 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ చెప్పండి. 10 ఆజ్ఞల్లో ఫస్ట్ ఆజ్ఞ, ఏ రూపం నువ్వు చేసుకోకూడదు, పూజించకూడదు, మొక్కకూడదు, సాగపడకూడదు. అంటే విగ్రహారాధన అంటే ఇట్ ఈస్ అ స్ట్రిక్ట్ కమాండ్ ఫ్రమ్ గాడ్. విగ్రహారాధన చేయకూడదు. ఎందుకు యూదులు బబులోనికి చెరగా కొనుక్కోబడ్డారు? ఫస్ట్ రీజన్ విగ్రహారాధన, రైట్? సో కాబట్టి దేవునికి పడంది, నచ్చనిది ఏంటంటే విగ్రహారాధన. కాబట్టి విగ్రహారాధన అయిన ధనాపేక్ష అంటున్నాడు. అంటే దానికి లింక్ కలిపాడంటే ఎంత దేవునికి ఇష్టం లేకపోతే ఆ మాట కలుగుతాడు ఒకసారి మీరు ఆలోచించాలి. కాబట్టి ధనాపేక్ష అనేది కూడా సమస్తమైన కీడులకు మూలము అనేటువంటిది బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి దేవుని బిడ్డలుగా ఈ మోయాబు లక్షణాలను మనము చంపివేయాలి. ఈ రోజున రూతు గ్రంథం నుంచి మనం నేర్చుకుంటున్నాం. షీ వాస్ ఫ్రమ్ మోయాబైట్స్. మరి ఆమె నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మోయాబీయులు బహు భయంకరమైనటువంటి పాపపు సంతానం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఆమె నుండి మనం మరి ఆమె యొక్క క్యారెక్టర్ను మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మరి ఈరోజు మనందరికీ ఒక మంచి పాఠం ఏంటంటే మోయాబు లక్షణాలను మనము చంపివేశారు. ఇప్పుడు ఆ మోయాబు లక్షణాలు మనందరికీ చేద్దాం. ఒకటి జారత్వము, రెండవది అపవిత్రత, మూడవది అమాతురత, 4 దురాశ, నెంబర్ 5 విగ్రహారాధనైన ధనాపేక్షను మనము చంపివేసేయాలి. మరి వీటి గురించినటువంటి వివరణ నేను ఎక్కువగా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే మీ అందరూ తెలుసు, మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి మరి ఈ విషయాల్లో ఎక్కువ పర్సనల్గా మీరు ధ్యానం చేయడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను. చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటి తన యొక్క క్యారెక్టర్, ఆమె మోయాబీరాలు. మనందరికీ తెలుసు స్టోరీ. మరి తన భర్తలు చనిపోతారు. సో వార్ప భర్త, తర్వాత రూతు భర్త, ఇద్దరు కూడా చనిపోతారు. నయోమి యొక్క హస్బెండ్, అయితే తన భర్త గారు, ఆయన కూడా చనిపోతాడు. మరి ఈ చనిపోయినటువంటి ఈ సందర్భంలో నయోమి తీసుకున్న డెసిషన్ ఏంటంటే షీ వాంటెడ్ టు కమ్ బ్యాక్. మరి ఎప్పుడైతే తను రావాలని ఆశపడిందో వెంటనే తన మరి వాళ్ళ కోడల దగ్గరికి వెళ్ళి చెప్తారమ్మా, మరి యంగ్ ఏజ్ లో మీ భర్తలు చనిపోయారు కాబట్టి, నా కుమారులు చనిపోయారు కాబట్టి మరి మీ ఇష్టం వచ్చినట్లుగా మీరు ఇక్కడే ఉండండి, మీ ఇష్టానుసారమైన జీవితాన్ని మీరు ఎంచుకుని మీరు ముందుకు ఫాలో అవ్వని తను ఎప్పుడైతే వాళ్ళతో చెప్తుందో అందులో వచ్చినటువంటి ఒక రెస్పాన్స్ మనం ఆలోచన చేద్దాం. 12వ వచనం, నా కుమార్తెలారా తిరిగి వెళ్ళుడి, నేను పురుషులతో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషులతో నుండిన కుమారులను కనినను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తలు ఇందురా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను. 11వ వచనం చదువుతున్నాను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం.
వారు ఎలుగెత్తి ఆడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునెను. ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకునెను. రూతు ఆమెను హత్తుకొనెను. ఓర్పాకినను రూతుకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి? ఓర్పానేమో ముద్దు పెట్టుకుంది, రూతు ఆమెను హత్తుకుంది. ఈ మధ్య నేను హత్తుకుంట గురించి ఒక మాట చెప్పుకుంటూ వస్తూ ఒకరి గురించి పరిచయం చేశాను. ఎవరు చెప్పగలరా బైబిల్లో? వన్ ఆఫ్ ది కింగ్స్ దట్ హీ హగ్ లాంగ్, ఐ మీన్ దేవుని హత్తుకుని అనే మాట పరిచయం చేశాను. హిజ్కియా, రైట్? హిజ్కియా, రైట్? దేవుని హత్తుకుని అనే మాటను మనం బైబిల్ గ్రంథంలో క్రానికల్స్ లో మనం చూసాం, రైట్? ఇప్పుడు రూతు ఆమెను ఏం చేసిందంట? హత్తుకుని ఇట్లుండగా ఆమె, ఇదిగో నీ తోడికోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలు వెంబడి వెళ్ళుమని. అందుకు రూతు చాలా జాగ్రత్తగా ఉంది. కీ వర్డ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించదును. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేనును మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన యెడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయుగాకనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరి సంభాషణ అండి ఇది? ఒక అత్త, ఒక కోడలు. ఎంత గొప్ప సంభాషణ! బైబిల్ గ్రంథంలో ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అండి. అత్తకి కోడలికి మధ్య ఉన్నటువంటి మంచి పవర్ఫుల్ ప్యాసేజ్ అని చెప్పొచ్చు. ఇంకెంత మాటలు ఎక్కడ కూడా దొరకవండి. ఒక కోడలు వెళ్ళి అత్తతో చెప్తున్న మాట ఈ రిపీట్ గా చదువుతుంటే ఎంత ముచ్చటే ఉంటాయో వింటాను. ఈ పదాలు చదువుతున్న కొద్దికి చదవాలనిపిస్తూ ఉంటాయి. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు చనిపోయిన చోటనే నేను చనిపోతాను, నువ్వు ఎక్కడ బాధపడితే నేను అక్కడ బాధపెట్టాను. ఎంత గొప్ప మరణంతో కూడినటువంటి దేవుడి వాక్యం ఇక్కడ కనిపిస్తుందో మనం ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. మొట్టమొదటిగా రూతుని నేను మోయాబీయురాలుగా పరిచయం చేశాను, కానీ తన మోయాబు లక్షణాలను తను చంపుకుని దేవుని బిడ్డలతో నివసించడానికి, దేవుని కొరకు బ్రతకటానికి, లేకపోతే సత్యాన్ని తెలుసుకుని మంచి మార్గంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంగా రెండవదిగా ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటంటే, రూతు తన అత్తను ఏం చేసిందంట? చెప్పండి, తన అత్తను హత్తుకొనెను. మంచి క్యారెక్టర్. గమనించండి ప్రభువునందు ప్రియ దేవుని సంగమా. ఇంకొక మాటలో మనం చెప్పాలంటే హత్తుకొనడం అనేటువంటి మాటను మనం ఇంకొక మాటలో ఆలోచన చేస్తే ప్రేమించను మనం ఆలోచన చేయాలి. హత్తుకొనెను లేకపోతే ప్రేమించను. షీ లవ్డ్ హర్ మదర్ ఇన్ లా. ఈ రోజుల్లో అలాంటి ప్రేమ పొదువైపోతుంది ప్రభువునందు పిల్లలు. చాలా జాగ్రత్తగా వినండి. మరి కనీసం మరి యూట్యూబ్ లో చాలా మంది దేవుని మాటలు వింటారనుకుంటున్నాను. కొంతమంది కాదు, కొంతమంది అయినా మరి చెప్తున్నటువంటి మెసేజెస్ ఉంటున్నారు. కాబట్టి మరి అందరికి ఉపయోగకరమైన రీతిలో కొన్ని విషయాలు నేను పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత ప్రపంచంలో ఎక్కడైనా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయంటే జరుగుతున్నాయి. అవి ఎక్కడంటే కుటుంబాల్లో జరుగుతాయి. ఎవరెవరి మధ్యనంటే చెప్పండి, అత్త కోడలకు మధ్య. అక్కడ జరిగే గొడవలు ఇంకా ఆల్మోస్ట్ ఇంకెక్కడ జరగవు. అక్కడ జరిగేటువంటి పాలిటిక్స్ ఇంకెక్కడ ఉండవు. దేవునికి స్తోత్రం కలుగుగా. మీరు అందరూ చాలా మంచోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగుగా చెప్పనండి. అలాగే మన ఫెలోషిప్ వల్ల చాలా మంచోళ్ళు. దేవుని మహిమ కలుగుగా. ఇవి అందరిని ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి మాటలు, ప్రత్యేకంగా అందరూ నేర్చుకోవాల్సిన మాటలు. బైబిల్ గ్రంథం అత్తను గురించి, కోడల గురించి ఇచ్చినటువంటి మంచి వివరణను ఈరోజు మనం కొన్ని విషయాలు ధ్యానం చేయబోతున్నాం. ఎలా ఉంటే అత్త కోడల మధ్య సరైనటువంటి సక్రత ఉంటుంది, సరైనటువంటి విధానంగా ముందుకు వెళ్తారు అనేటువంటి విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. అత్తను ఆమె హత్తుకొనుంది, అత్తను ఆమె ప్రేమించింది. ఈ రోజున మరి అత్త దగ్గర నుంచి ఒక మంచి ఫేవరెటిజం పొందుకోవాలంటే, ఒక మంచి బెనిఫిట్స్ బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఒకవేళ మరి కోడలుగా ఉన్నటువంటి వారు మరి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ అత్తగారి దగ్గర మంచి ఫేవర్ పొందుకోవాలంటే, మీ సంబంధం లేకపోతే మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉండాలి అని అంటే, సాధారణంగా అత్తగారు కానీ మామగారు కానీ మరి సాధారణ కొడుకు దగ్గర ఉంటారు. చూడాల్సిన బాధ్యత ఎవరిది? చెప్పండి, చూడాల్సిన బాధ్యత ఎవరిది? కోడలదే. ఇప్పుడు అంటే మనం అంటే మీరు అందరికీ ప్రస్తుతం ఉండాలండి. ఒకవేళ సందర్భం వస్తే ఖచ్చితంగా చూడాల్సిన బాధ్యత ఎక్కడ వస్తుంది అంటే కొడుకుగా వస్తుంది. కాదు, కామన్ గా ఫ్యామిలీ వచ్చి అక్కడ ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ గా మరి మన ఇండియన్ కాంటెక్స్ట్ లో ఆలోచన చేస్తే, ఒకసారి మనం లెట్ us forget about అమెరికన్ కాంటెక్స్ట్. ఎందుకంటే అమెరికాలో అందరూ ఉద్యోగం చేస్తాం, మరి ఆమె స్త్రీలు కూడా వెళ్ళి హార్డ్ వర్క్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన ఇండియన్ కాంటెక్స్ట్ వస్తే భర్త డ్యూటీకి వెళ్ళిపోతే ఇంటికాడ మిగిలేదు ఎవరెవరు?
మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది వ్యవహారం. ఏదైనా చెడిందంటే ఇక ఈ లింక్ వెళ్ళిపోయే ముందు ఎంత దాకా చిచ్చులు పెట్టుద్దంటే తల్లి వెళ్ళి కుమారుడికి చెప్పే, భార్య వచ్చి భర్తకి చెప్పే. ఇప్పుడు ఎవరి మాట వినాలో తెలియక ఆయన మధ్యలో ఒక రకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మన చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ లో మరి ప్రత్యేకంగా మరి పురుషులు ఇరుక్కుపోతూ ఉంటారు. ఇటు భార్యకి చెప్పలేని పరిస్థితి, ఇటు తల్లికి చెప్పలేదు. కొన్ని సందర్భాల్లో వన్ సైడ్ అయిపోతాం. నేను నాకు భార్య కావాలంటే ఇప్పుడు తల్లి వదిలేస్తాను, నాకు తల్లి ఎందుకు అంటే భార్య వదిలేస్తాను. అంటే ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి, ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి ఒక సరైన అండర్స్టాండింగ్ లేక, ఒక సరైన అవగాహన లేక, దీని నుంచి మనం బయటపడే అవకాశం ఉందా? ఇలాంటి రిలేషన్స్ ఒకవేళ బ్రేకప్ అయిపోయినటువంటి రిలేషన్స్ ని మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్ చేసుకుని ఆ రిలేషన్ నిలబెట్టుకుని చక్కగా వారిద్దరు నివసించడానికి అవకాశాలు ఉన్నాయా? అవి ఉంటే ఎక్కడున్నాయి? అవి ఉన్నాయి. అవి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి అండి అందరూ కలిసి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున కొన్ని విషయాలు నేను మీతో పంచుకోబోతున్నాను. ఒకవేళ మంచిగా మీ అత్తగారి దగ్గర నుంచి మీరు మంచి ఫేవర్ పొందుకోవాలంటే సిస్టర్ ఇన్ లాస్ మీకు ఒక మంచి టిప్స్ బైబిల్ గ్రంథంలో ఇస్తున్నాను. ఒకసారి మీరు ఆలోచన చేద్దాం. ఒకసారి మీ బైబిల్ గ్రంథం తింటే అదే రూపి గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. చూద్దాం. ఒకవేళ మీ అత్తగారి దగ్గర నుంచి మంచి ఫేవరిటిజం లేకపోతే లవ్ ని మీరు పొందుకోవాలంటే చూస్ టు బి ఓపెన్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ లవ్ ఫ్రమ్ యువర్ మదర్ ఇన్ లా. చూస్ టు బి ఓపెన్ టు గివింగ్ అండ్ రిసీవింగ్ లవ్ ఫ్రమ్ యువర్ మదర్ ఇన్ లా. సో ఆ వచనాన్ని ఇప్పుడే మనం చదువుకున్నాం. రూతు గ్రంథం 1:16 వచనం అంటుంది, నీ ప్రేమ పంచడానికి ఆమె దగ్గర నుంచి నువ్వు ప్రేమ పొందుకుంటానికి ఎప్పుడు కూడా నువ్వు సిద్ధంగా ఉండాలి. రెండు విషయాలు, ఒకటేమో నువ్వు నీ ప్రేమను తనకు పంచాలి, రెండవది ఆమె దగ్గర నుంచి నువ్వు పొందుకోవాలి. కొన్ని సందర్భాల్లో రొటీన్ లైఫ్ లో పెట్టాలి కాబట్టి అన్నం పెడతాం, లేకపోతే ఇవ్వాలి కాబట్టి టీ ఇవ్వడం, లేకపోతే పాలు ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం, లేకపోతే హార్లిక్స్ కలపాలి కాబట్టి కలపడం, ఇవన్నీ ఏదో జస్ట్ ఫర్ నేమ్ సేక్ గివింగ్. అండ్ ఎప్పుడైతే ఒకవేళ మీరు ఎలా పెట్టినా తన ప్రేమను పంచుకోవాలని ఒకవేళ అత్తగారు కానీ లేదా పెద్దలు ఎవరైనా సరే మరలా ఆ రిఫ్లెక్షన్స్ మనకి ఇస్తుంటే చాలా సందర్భాలు మనం నెగ్లెక్ట్ చేస్తా ఉంటాం. చెప్పేదే ఉందిలే, వాళ్ళతో మాట్లాడేదే ఉందిలే, ఇక్కడ కూర్చోండి, అలా చేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో వి నెగ్లెక్ట్ ది ఎల్డర్లీ పీపుల్. ప్రభుత్వ ప్రియ దేవుని సంగమా, మన ప్రేమను మనం పంచడం మాత్రమే కాకుండా వారి దగ్గర ఉన్నటువంటి ప్రేమను కూడా మనం పొందుకుంటానికి ఎప్పుడు ఇష్టపడాలి. ఓపెన్ హార్టెడ్ గా ఉండాలి. నేను ఆమెను ప్రేమిస్తున్నాను, ఆమె నన్ను ప్రేమిస్తుంది. ఈ ప్రేమ ఎప్పుడు ఇచ్చి పిచ్చుకునేటువంటి విధంగా ఉంటూ ఉండాలి. అది చాలా ఆశీర్వాదకరమైనటువంటి విషయం. చూడండి, ఇక్కడ రూతు గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే రూతు ఒక కోడలై ఉంది అత్త మీద పడి హత్తుకుని, అత్తగారు మన భాషలో మాట్లాడండి, అత్తగారు నా వెంబడి రావద్దని నన్ను వెంబడించు, నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమాలుకునవద్దు, నీవు వెళ్ళిన చోటకి నేను వస్తాను, నీవు నివసించిన చోట నేను నివసించుతాను, నీ జన్మే నా జన్ము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందే చోటను నేను మృతి పొందను, అక్కడనే పాతి పెట్టబడను, మరణము తప్ప మరి ఏదైనా సరే నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయనుగాకలను. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడుట మానని గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణం చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేస్తే కోడలు చూపించిన లవ్కి అత్తగారు ఒక రకంగా ఫ్యాన్ అయ్యారు. సో ఇప్పుడు అత్తగారు విడిచిపెడదాం అనుకున్న ఆమె మళ్ళీ ఇప్పుడు తన డెసిషన్ మార్చుకుంది. ఎందుకంటే ఈమె నన్ను ఎంతగా ప్రేమిస్తుందంటే ఖచ్చితంగా షీఈస్ గుడ్ క్వాలిఫైడ్ వన్, తనని మనం వదులుకోవడానికి ఎంత మాత్రం నాకు ఇష్టం లేదు కాబట్టి మరి ఆమె తీసుకుని నాతో పాటు వెళ్దాం అనేటువంటి డెసిషన్ కి ఒక అత్తగారు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆమె ప్లేస్ లో నయోమి అని చెప్తున్నాను. నయోమి రూతు. ఇప్పుడు రూతు తన మీద చూపించిన ప్రేమను బట్టి మరలా తన డెసిషన్ మార్చుకుని తన కోడలు తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మరి మీ అత్తగారిని లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను నువ్వు ప్రేమిస్తున్నావా సహోదరుడు? వారు ఎవరైనా అవ్వచ్చు, ఏ కాంటాక్ట్స్ అయినా కావచ్చు, మేబీ అత్తగారు, తండ్రి గారు, whoever it may be. If God gives you any elderly persons to be with you in your family, are you really loving them? Are you really caring them? Are you really bothering about them? My brothers and sisters, we need to learn something from this particular book. When God gives the chance to see or take care of your mother-in-law or father-in-law or father or mother, whoever it may be, it is our responsibility to show our love. చూడండి, వారు ప్రేమించిన విధానం మీరు ఆలోచన చేస్తే ఫ్రమ్ ద బిగినింగ్ దే రియల్లీ
మీ పిల్లల గురించి మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు. ఇప్పుడు ఏదైనా సరే చిన్న పిల్లవాడికి ఏదైనా అయితే అల్లవాడిపోతామే, మరి అంత ప్రేమ వారు నీకు చిన్నప్పటి నుంచి చూపించినప్పుడు మరి నీవెంత ప్రేమ వాళ్ళు చూపించాలి. ఇప్పుడు మన ఇండియాలో పరిస్థితులు మనం ఒకసారి ఆలోచన చేస్తే మరి ఇక్కడ కూడా ఎలా ఉందో నాకు తెలియదు కానండి, ఇక్కడ కొంచెం బెటర్ అనుకున్నాను. ఒకవేళ పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులు దూరంగా పెట్టేయడం లేదంటే తీసుకెళ్లి ఎక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో పెట్టేయడం మేబీ కామన్ అనుకుంటున్నాను. వెరీ రీసెంట్ గా నాకు ఒక అవకాశం కలిగింది ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ వెళ్ళడానికి. నిజంగా అంటే ఒక రకం ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ గా ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయి. మరి ఎవరు పే చేస్తారో నాకైతే తెలియదు కానీ మరి అన్ని ప్రాంతాల్లో అలా ఉంటుందో నాకు తెలియదు. కానీ మనం ఒకసారి ఆలోచన చేస్తే మన ఇండియా కాంటెక్స్ట్ మనం ఆలోచన చేస్తే నాన్నతనంలో పెద్దోళ్ళని చాలా చులకనగా చూడటం, తీసుకెళ్లి పెద్దోళ్ళు అయిన తర్వాత ఎక్కడో పడేయటం, లేదా ఎక్కడన్నా దూర ప్రాంతాలు పెట్టేయటం, సంబంధం లేని విషయాలు. మరి అందుకే ఒక పాట ఉందండి, ఏంటంటే ఒక పాట మంచి పాట. పదములు చాలని ప్రేమ ఇది, కరములు చాలని వర్ణనిది, నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన, తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ఆదరించు ప్రేమ, ప్రేమ 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 ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మా ఒక విషయం మీతో పంచుకుంటాను. మీరు ఎవరైతే నిజంగా ఒక పెద్దలను ఆదరించి ప్రేమించి మీరు వాళ్ళని దగ్గరకు తీసుకుంటారో దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. అది ఖచ్చితంగా మీరు చూస్తారు మీ జీవితంలో. పెద్దవాళ్ళని గౌరవించిన వారు ఎప్పుడు కూడా మన జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిని కానీ తండ్రిని కానీ ఎవరినైనా సరే దేవుడు నిన్ను ప్రేమించి ఒక బాధ్యతను కనుక నీ కుటుంబానికి అప్పగిస్తే ఖచ్చితంగా మీరు వారిని ప్రేమించడానికి ప్రయత్నం చేయండి. అదే దేవుడు ఇచ్చిన బెస్ట్ అవకాశం మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని నిల్చుండగా మీరు అందరూ కూడా మీ హృదయంలో ఒక తీర్మానం తీసుకోవాలి. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోవద్దు. థింక్ దట్ ఇట్ ఈస్ గాడ్ గివెన్ ప్రివిలేజ్. ఈ విషయంలో నేను మీతో మంచి స్టోరీని మీకు పంచుకుంటాను. మా తల్లి గారు, మేము కొంతమంది మీరు చూశారు మన వీడియోస్ లో, మా మదర్ని చూశారండి. మా నాయన గారు మంచి దేవుని సేవకురాలు, మచిలీపట్నంలో మంచి సేవ చేశారు. అప్పుడప్పుడు మీతో చెప్పాను. ఈవెన్ చాలా మంది ముస్లిం సహోదరులు కూడా ప్రభు దగ్గరికి వచ్చారు పరిచయం. లాస్ట్ స్టేజ్ లో ఆ బాధ్యత ఎవరికి అప్పగించబడిందంటే మా తల్లి గారికి అప్పగించబడింది. ఆ టైంలో నిజంగా మా కండిషన్ చాలా పూర్గా ఉండేది. మీరు గమనించండి, తను ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తనకు ఇవ్వబడిందో, ఇది కరెక్ట్గా నా కాలంలో జరిగిన స్టోరీ కాబట్టి నేను మీతో పంచుకుంటాను. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడిందండి, తను చక్కగా దేవుని సేవకురాలను చూసింది. అన్ని విషయాల్లో తనని సంధాయించింది. తను చనిపోయిన వరకు కూడా నమ్మకంగా జీవించిందండి. దేవుడు మా కుటుంబాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు. స్టెప్ బై స్టెప్. అప్పటి వరకు మాకు మంచి గృహం లేదు. తను చనిపోయిన తర్వాత దేవుడు మాకు మంచి గృహాన్ని విజయవాడలో ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అంత మాత్రమే స్టెప్ బై స్టెప్ దేవుని ఆశీర్వాదం మేము పొందుకుంటాం, మేము చూసాం. నేను వీటిలన్నిటికీ కారణం ఏంటని ఒకసారి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఆలోచన చేస్తుంటే ఇది దేవుని కృప. రెండోది దేవుని దాసుల పట్ల లేకపోతే పెద్దల పట్ల ఉన్నటువంటి మమకారం. ఈ రోజున మరొకసారి మీతో పంచుకున్నాను సహోదరి సహోదరులారా. దేవుని బిడ్డలుగా దేవునికి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు కూడా నువ్వు వదిలిపెట్టుకోవద్దు. వారిని ప్రేమించడం మొదలుపెట్టు. నువ్వు మాత్రమే ప్రేమించడం కాకుండా వారి ప్రేమను కూడా నువ్వు చూడు. వారు ప్రేమిస్తుంటే వారిని చులకనగా చూడొద్దు. వారు ఏదో మాటలు పెట్టి ప్రక్కన పెట్టేయద్దు. వారిని పట్టించుకోకుండా మూల పెట్టవద్దు. ఆ విషయం మనం గ్రహించి నేను ఈ మధ్య మీతో చెప్పినట్టున్నాను ఒక స్టోరీ. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు కానీ ఒక చిన్న బాబు, చెప్పాను మీ స్టోరీ, చెప్తాను నేను. ఒక చిన్న బాబు అట ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే వాళ్ళ అమ్మ నాన్న యంగ్ కపుల్ వారు బయటకు వెళ్తూ ఉంటుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆ పెద్ద తండ్రి ముసలి ఆయన వెంటనే కొడుకుని అడిగాడంట, అరే ఆకలేస్తుందా, నాకు అన్నం పెట్టి వెళ్ళండి లోపలికంటే వాళ్ళ కాళ్ళు చేతులు వచ్చి ఈ ముసలోడు ఎప్పుడైనా సరే ఇంతే ఇల్లేదప్పుడు అడుగుతూ ఉంటాడు పద్దాకా. ఇప్పుడు దాకా నాన్న ఉన్నాడుగా, ఇల్లేదప్పుడు ఆకలి అవ్వాలని చేతులించుకుంటా వెళ్ళి ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక బౌల్ తీసుకొచ్చి ఆ బౌల్ అన్నం పెట్టి ఆయన ముందు పడేసి
వెళ్ళిపోయారన్నమాట. ఈ విషయాన్ని ఆ చిన్న బాబు చూస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఏ బాబు? వాళ్ళ అబ్బాయి. ఆ కొడుకు చూస్తున్నాడు, చాలా జాగ్రత్తగా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. వాళ్ళు వెళ్ళిపోయి వచ్చేసరికి ఈ పెట్టినటువంటి బౌల్ కనపలు వారు పార్టీలు ఎంజాయ్ చేసి చక్కగా నైట్ అంతా డిన్నర్ చేసుకుని లేట్గా వచ్చారు. వచ్చిన తర్వాత ఆ బౌల్ కనపలు చూశారు. ఈ బౌల్ కనపడేసరికి ఇప్పుడు వెంటనే ఈ కోడలు వెళ్ళి ఆయన పెద్ద ఆయన అడుగుతుంది, ఏమయ్యా ఏది ఆ బౌల్ ఏది చూపించు, ఎక్కడ ఉంది ఆ బౌల్ ఇటు అంటుంది. ఈ లోపల ఆయన అన్నాడు, అమ్మా నాకేం తెలియదమ్మా, ఎక్కడుందో నాకు తెలియదమ్మా అని చెప్పి తను చాలా దీన మనసుతో వాళ్ళతో చెప్తూ ప్రారంభిస్తాడు. చాలా చేదరించుకుని ఈవెన్ కొడుకు కోడలు ఇద్దరు కలిసి ఆ పెద్దని మీద కొడతాకెళ్తారు. దేనికి తెలుసా? ఆ బోధ కనబడలేదు, నీ ఇష్టానుసారం నువ్వు బ్రతుకుతున్నావు అది ఇది అని చెప్పి. చూడండి, ఈ విషయాన్ని గమనించినటువంటి కొడుకు లోపల నుంచి సీరియస్ గా పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు. మమ్మీ మమ్మీ మమ్మీ, డాడీ డాడీ, డోంట్ బీట్ మై డాడ్ ఫాదర్. ఆయన కొట్టదు, మీరు అతను చిన్నరించుకోదు, అతను తప్పేం జరగలేదు, ఆ బోధ ఎవరో తెలియదు, నేనే తీసి దాచిపెట్టాను అన్నాడు. వెంటనే వాళ్ళని నువ్వు తీసి పెట్టరా, నీకేం పట్టింది ఆ కర్మ, నువ్వెందుకు దాచావు అంటే వాడు ఇచ్చినటువంటి సమాధానం తెలుసా? ఈ రోజు నేను చూశాను, నువ్వు తాతయ్య గారికి పెట్టినట్టు అన్నం కుక్క తినేటువంటి ఆ బోల్లో పెట్టావు కదా, రేపటి దినంలో నేను కూడా మీకు అదే బోల్లో పెడతాను దాచాను అన్నాడు. ఏది విత్తుతావో అదే చెప్పండి, ఏది విత్తుతావో అదే వస్తావు. బైబిల్ గ్రంథం ప్రకారం చాలా జాగ్రత్త ప్రాయ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. మరి అత్తగారిని నువ్వేం చేయాలో చెప్పండి? ప్రేమించాలి, హత్తుకోవాలి. దేవుని మహిమ కలిగింది కాక. కాబట్టి ఏంటి పాస్టర్ గారు ఈరోజు ఎట్లా చెప్తున్నారు అనుకోవాలండి, ఇది మన సందర్భం కాబట్టి, మన కంటిన్యూషన్ ఇది ఒక భాగం కాబట్టి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందిగా. పాస్టర్ గారు టాపిక్ మార్చండి అని అనుకున్నారా? నేను మార్చను, ఎందుకంటే నా టాపిక్ ఇదే ఈరోజు. దేవునికి మహిమ కలిగింది కాక. ఖచ్చితంగా ఈ మాటలు మనం ఆశీర్వాదకరమైన విషయం. పెద్దలను మనం చూడటం, వారిని గౌరవించడం అనేది చాలా బ్లెస్సింగ్. నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని నీ తండ్రిని చెప్పండి, ఇది కూడా ఆజ్ఞలండి. నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. కాబట్టి వారిని మనం ప్రేమించాలి. కాబట్టి సిస్టర్ ఇన్ లాస్, మీకు ఒక మంచి కాషన్, నీవు ఒకవేళ నీ అత్తగారి దగ్గర మంచి ఫేవర్ పొందుకోవాలంటే ముందు నువ్వు ఆమెను ప్రేమించు, తర్వాత నువ్వు మంచి ఫేవర్ వస్తుంది. కొంతమంది అంటారు, ఆమె నిజంగా నా కాల్ కాదండి, నా కూతురండి అంటారు. నిజంగా మరి అంతగా ప్రేమించబడటానికి కారణం ఏంటంటే వారిద్దరి మధ్యన అండర్స్టాండింగ్. కొంతమంది అది పెద్ద గయాలేంటి అంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే ఇక వారికి వీరికి మధ్యలో ఎటువంటి కనెక్షన్ లేదు. కొంతమంది నా కోళ్ళ కథని కూతురు అంటారు, కొంతమంది భయంకరంగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, అందులో ఉన్నటువంటి ఇదేంటంటే వ్యత్యాసం, ప్రేమ పొదువు. కాబట్టి ఆ ప్రేమ మనం వారికి చూపించాలి. రెండవది, do something sacrificial in order to provide the need of your mother-in-law. Sister-in-law చాలా జ్ఞాపకం చేసుకోండి. Do something sacrificial. Sacrificial అంటే ఏంటి? కొద్ది త్యాగం. ఏదైనా త్యాగం చేయడానికి ప్రయత్నించాలి. దేనికి త్యాగం చేయాలి? టు ఫుల్ఫిల్ ద నీడ్ ఆఫ్ మదర్-ఇన్-లా. మదర్-ఇన్-లా ఉన్నటువంటి అవసరత ఏంటో చూసి మనం ఏం చేయాలి? సాక్రిఫైస్ చేయాలి. బైబిల్ గ్రంథం తీయండి ఒకసారి, 2వ అధ్యాయం, రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలనో వాని వెనుక పరిగెనేరు పొందునని నయోమితో చెప్పగా, తర్వాత ఏమైందండి? ఆమె నా కుమారి పొగడు. కాబట్టి ఆమె పొలంలోనికి వచ్చి నేను పోయేవారు కనుక పొలంలో ఏరుకునేను. ఆ పొలంలో ఆమె పోయిన భాగమున ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుది. బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీకు తోడైయుండును గాకని చేను కోయేవారితో చెప్పగా వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాకని. అప్పుడు బోయాజు కోయేవారి మీద ఉంచబడిన తన పనివారిని చూచి ఈ చిన్నది ఎవరిదని వారిని అడుగగా కోయేవారి మీద ఉంచబడిన ఆ పనివాడు 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. తర్వాత కొంచెం కిందకు వెళ్తే 8వ వచనం తర్వాత ఇంకొక వచనం ఉంటుంది అక్కడ. తర్వాత ఆమెకు కొంత ఆ యొక్క చేనులో ఉన్నటువంటి ధాన్యాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఆమె ఏ వచనం ఒకసారి చూడండి, అది నీ కటాక్షం రైట్. నీవు అది అందుకు ఆమె సాగిల పడి తల ఉంచుకుని ఏమీ తెలిసి పరదేశిన నాయన లక్ష్యం ఉంచినట్లు నీ కటాక్షం కలిగినో అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తలు చేసిన దాంతో నాకు కనపడేను. ఇక్కడ కొంచెం మన ఈ వచనంలో ఒక చోట ఉంటుంది ఏంటంటే, తను పనిచేసిన చోట తనకి కొంచెం ధాన్యాన్ని ఇస్తాడు. ఆ ధాన్యాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇస్తుంది?
ఇప్పుడు ఈ కోడలు తన అత్తగారు ఉన్నటువంటి నెసెసిటీని గుర్తించి ఏం చేయడం ప్రారంభించింది, సాక్రిఫిషియల్ లైఫ్ ని కొనసాగించింది. అంటే ఇప్పుడు సాక్రిఫిషియల్ లైఫ్ ఎక్కడ మనకి తను వెళ్ళి ఏం చేస్తుందంట, పొలంలో పని చేయడం ప్రారంభించింది. అంటే పొలంలో ఆ చేనులో ఏరుకొనిను అనే మాటను మనం చూస్తున్నాం. చూడండి, షీ డిడ్ సంథింగ్ సాక్రిఫైస్ ఫర్ హర్ మదర్ ఇన్ లా. ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి, మదర్ ఇన్ లా దగ్గర ఉన్నటువంటి నీడ్ ఏంటి, వారికి అవసరం ఏంటి, దాన్ని గుర్తించి మన సాక్రిఫిషియల్ కొంచెం కష్టపడి అది వారికి అందించడము మనం ప్రయత్నం చేయాలి. మేబీ అది మెడిసినే కావచ్చు, మేబీ వారికి ఆకలే కావచ్చు, మేబీ అది శారీయే కావచ్చు, మేబీ అది సంథింగ్ ఎల్సే కావచ్చు. వారికి ఏ నీడ్ ఉందో అది మనం గ్రహించి ఒక సిస్టమ్ లాగా, ఒక దేవుని బిడ్డలుగా అది గ్రహించి వారికి మనము ఇవ్వడం అనేది ఎంతైనా సరే ఆశీర్వాదకరం అని చెప్పి నేను ఈ యొక్క మాటను మీతో పరిచయం చేస్తున్నా. తర్వాత మూడవదిగా, డోంట్ డిస్రెస్పెక్ట్ యువర్ మదర్ ఇన్ లా. డోంట్ డిస్రెస్పెక్ట్ యువర్ మదర్ ఇన్ లా. 2వ అధ్యాయం 11వ వచనంలో మీరు చూడండి, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనం వద్దకు వచ్చితివి. చూడండి, మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా రూతు తన అత్తకి ఎదురు చెప్పినటువంటి మాట అక్కడ కనిపించదు. ఆమె నువ్వు ఆ పొలం వెళ్ళమంటే ఆ పొలానికి వెళ్ళింది, నువ్వు అక్కడ ఉండమంటే అక్కడే ఉంది, నువ్వు ఆయన పెళ్లి చేసుకోమంటే ఆయన పెళ్లి చేసుకుంది, నువ్వు ఎక్కడ ఉండాలి అంటే అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అది ఫాలో అవడానికి రూతు ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడు కూడా తన అత్తగారిని ఏం చేయలేదు, నొప్పించలేదు, డిస్రెస్పెక్ట్ చేయలేదు. ఆ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఎన్ని సందర్భాల్లో మరి మనం బాధపడుతూ ఉంటాం పెద్దలు. ఒకసారి ఆలోచించాలి. there are many times we disrespect the people, right? ఎస్పెషల్లీ కొంచెం ఏజ్ అయిందంటే చాలా సందర్భాలు దే ఆర్ గాన్, అంటే ఇక వాళ్ళ మాటకి విలువ లేదు. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వారు ఎప్పుడు కూడా మనం వారి మాటలకు మరి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి. తర్వాత 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది, 2వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది ఏంటంటే, బోయాజు బెత్లెహేము నుండి వచ్చి యెహోవా మీరు తోడయుండును గాకని నేను చేను కోయువారితో చెప్పగా వారు యెహోవా నేను ఆశీర్వదించును గాకని. అప్పుడు బోయాజు కోయువారి మీద ఉంచబడిన తన పనివాడిని చూసి ఈ చిన్నది ఎవరిది అని అడుగుగా, కోయువారి మీద ఉంచబడిన ఆ పనివాడు, ఈమె మోయాబు దేశం నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబురాలైన యవనురాలు. ఆమె నేను కోయువారి వెనుకకు పడవ మధ్యను ఏరుకుని కూర్చుకున్నట్టు దయచేసి నాకు సెలవిమ్మని అడిగను. ఆమె వచ్చి ఉదయం మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను, కొంతసేపు మాత్రమే ఆమె ఎంట కూర్చుండెనని వాడు చెప్పెను. చూడండి ప్రభునందు ప్రియ దేవుని సంఘం, ఇంకా మనం ఈ వచనాలని కిందకి చదువుకుంటూ వెళ్తే మరి తను చెప్పిన ప్రతి ఒక్కటి కూడా రూతు ఫాలో అయింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కొంచెం మనం కిందకి వెళ్తే మరి 4వ అధ్యాయంలో మేబీ 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు ఇతన్ని కలను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. చూడండి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వారి పిల్లలను కూడా ఫ్రీగా, రూతుకు పుట్టినటువంటి ఆ కుమారుడు కూడా ఫ్రీగా తన అత్తగా అప్పగించింది. అంటే ఆల్మోస్ట్ గా ఇప్పుడు అత్తగారు ఈ బాబుని ఎలా కన్సిడర్ చేస్తున్నారంటే యాజ్ ఇఫ్ హర్ ఓన్ సన్, అంటే మనవుడిగా కాకుండా సొంత కుమారుడిగా ట్రీట్ చేస్తుంది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, మన కుటుంబంలో ఉన్నటువంటి మన పిల్లలను కూడా ఫ్రీగా పెద్దల దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రోత్సహించాలి. అర్థమవుతుందండి? కొన్ని సందర్భాల్లో దేర్ రెస్ట్రిక్షన్స్, దగ్గరికి మీరు ఎప్పుడు చూసారో లేదు కానీ నేను చూసే చాలా సందర్భాల్లో వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, చాలా ఉన్నాయండి. చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ మీతో చెప్తుంటే ఒకవేళ మీకు కొత్తగా ఉండొచ్చాము, కానీ ఐ హావ్ సీన్ మెనీ టైమ్స్ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. మనం అర్థం చేసుకోవాలి. వారి ప్రేమను పిల్లలు పొందుకునే విధంగా మనం సహకరించాలి. వారికి కొంత సమయాన్ని వదిలిపెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, మీ మదర్ ఇన్ లాస్ దగ్గర మీ ప్రేమను పొందుకోవాలి అంటే మీకు వారికి మధ్య మంచి రిలేషన్ ఉండాలంటే మీరు వారిని ప్రేమించాలి, వారిని రెస్పెక్ట్ చేయాలి, వారు ఇచ్చినటువంటి జ్ఞానోపదర్శమైనటువంటి మాటలు వినాలి. మీ పిల్లలను వారికి వదిలిపెట్టడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మీరు ఇలా చేయడానికి ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా మీ మధ్య ఒక మంచి రిలేషన్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని నేను మీతో పరిచయం చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు రూతు గ్రంథం 2వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అత్తకి మరియు కోడలకు మధ్య ఒక మంచి రిలేషన్ ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మరి దేవుని బిడ్డలుగా ఈ రిలేషన్ మనం కూడా కొనసాగించాలి, దేవుళ్ళు మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని నేను మీతో పరిచయం చేస్తూ నెక్స్ట్ పాయింట్ నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా.
2 విషయాలు మీతో చెప్పాను. ఒకటేమో రూతు మోయాబీరాలు, మరి దేవుడి బిడ్డలుగా మోయాబు లక్షణాలను చంపాలి. రెండవది రూతు తన అత్తను హత్తుకుంది. మనం కూడా దేవుడి బిడ్డలుగా మరి దేవుడి బిడ్డలను దేవుడు ఇచ్చినటువంటి మన రెస్పాన్సిబిలిటీగా ఉన్నటువంటి మన కార్యకలాపాలు మనం చేయడానికి, పెద్దలను గౌరవించడానికి, వారిని ప్రేమించడానికి మనం ప్రయత్నం చేయాలని మరొకసారి నేను మీతో పంచుకుంటున్నాను. ఇకపోతే మూడవది మనం ఆలోచన చేస్తే, she wanted to be at the right place. She wanted to be at the right place. మూడో విషయాన్ని మీతో పరిచయం చేస్తూ చూద్దాం. రూతు గ్రంథంలో 1వ అధ్యాయము 16-17 వచనాలు మాత్రమే కాకుండా 2వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నా. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితముగా ఉంటున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చెను. మరొకసారి నేను చదువుతున్నాను. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు ఆమె ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు మోయాబు నుంచి వారిద్దరు కలిసి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు బెత్లెహేముకి వచ్చారు కదండి. ఇప్పుడు బెత్లెహేము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే రొట్టెల గృహము. ఇప్పుడు ఇవి వచ్చింది ఎక్కడికంటే షీ కేమ్ టు ద రైట్ ప్లేస్. రైట్ ప్లేస్. సో షీ వాంటెడ్ టు బి అట్ ది రైట్ ప్లేస్. మూడో విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, మనం మన జీవితంలో రైట్ స్పాట్స్ లో, రైట్ ప్లేస్ లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి హల్లెలూయా. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేవుడు మనం ప్రేమించి చాలా అవకాశాలు ఇస్తూ ఉంటాడు. ఈ అవకాశాలు ఇచ్చినప్పుడు ఆర్ వి చూసింగ్ ద రైట్ ప్లేస్? ఆర్ వి గోయింగ్ టు ద రైట్ ప్లేస్? వార్ప అయితే వెళ్ళిపోయింది, అతను వదిలేసింది. కానీ రూతు షీ సెలెక్టెడ్ రైట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడ అతను చెప్తున్న మాట, యెహోవా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యెహోవా రెక్కల క్రింద ఎక్కడైతే సురక్షితంగా ఉంటుందో అక్కడికి వచ్చింది. మోయాబు దేశంలో వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే, మేబీ ఆ మోయాబు దేశంలో సంపన్న దేశంగా పరిగణించబడిందని, కరువుల్లో బాగుపడదామని చెప్పి వారు వెళ్ళారు. కానీ ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి రూతు తన అత్త మీద నమ్మిక చెప్తున్న షీ సెలెక్టెడ్ రైట్ ప్లేస్. నేను మాట చెప్తాను. అబ్రహాము, లోతు వీరిద్దరున్నారు. అబ్రహాము ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? హెబ్రోన్కి వెళ్దాం అనుకున్నాడు. లోతు ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? అబ్రహాం ఎక్కడికి వెళ్దాం అనుకున్నాడు? హెబ్రోన్కి వెళ్దాం అనుకున్నాడు. మళ్ళీ ఒకసారి చప్పలు పట్టాను గట్టిగా. సిస్టర్ గారు చప్పలు పట్టడానికి చప్పలు పట్టాలి, గట్టి కొట్టినాడు. ఎందుకంటే మంచిగా చెప్పాడు. ఇప్పుడు సొదొమ వెళ్ళడానికి నిర్ణయం చేసుకున్నాడు. అబ్రహాము హెబ్రోన్కి వెళ్దాం అనుకున్నాడు, సొదొమ వెళ్దాం అనుకున్నాడు లోతు. అబ్రహాము హెబ్రోన్కి వెళ్ళి ఆశీర్వదించబడ్డాడు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? సమస్తాన్ని నీ సంతానం నిష్క్రియను వలె చేస్తానని చెప్పి, ఆకాశ నక్షత్రాలలో నీ సంతానం విస్తరింపజేస్తాను. అబ్రహాము జీవితంలో మంచి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. మరి లోతు జీవితం ఏమైపోయింది? భయంకరమైన షాక్ వచ్చేసింది. సొదొమ నాశనం అయిపోయింది. చూడండి, ఎందుకంటే రాంగ్ చాయిస్. They did not select the right place. అర్థమవుతుందండి? He did not select the right place. Abraham chose the right person, right place. He wanted to move to Hebron, but this Lot wanted to go to Sodom. Sodom అర్థంలో దూరానికి చాలా బాగున్నాడు. ఎందుకంటే బాగా పచ్చగా కలిగిన వాతావరణం, సస్యశ్యామలంగా ఉంది. అంటే ఓల్డ్ బ్రదర్స్ బాగా కనిపించేసరికి he wanted to move that side. చూడండి, నాశనం తెచ్చుకున్నాడు. ఈరోజు ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆర్ వి ఆన్ ది రైట్ స్పాట్? ఆర్ వి చూసింగ్ ద రైట్ ప్లేస్? దేవుని సన్నిధిని కోరుకుంటున్నామా, లేకపోతే సాతాను సన్నిధిని కోరుకుంటున్నామా? చాలా సందర్భాల్లో మరి దేవుని మార్గంలోకి రావాలి అంటే, దేవుని కొరకు రావాలి అంటే, దేవుని సన్నిధిలో ఉండాలి అంటే చాలా మందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. రైట్ ప్లేస్ లో ఉండాలి అంటే చాలా మందికి కష్టం అవుతుంది. రాంగ్ ప్లేస్కి వెళ్ళాలంటే చాలా ఎంత సంతోషంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తామో. చూడండి, ప్రభువుని పిల్లరా, దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన మాట, రైట్ ప్లేస్ మనం చూస్ చేసుకోవాలి. మేబీ రైట్ ప్లేస్ కెన్ బి కాల్డ్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సహవాసము. కదండి, ఈరోజు మనం ఉన్నామంటే ఇట్ ఈస్ ఏ రైట్ ప్లేస్. అంటే నేనేదో మన ఫెలోషిప్ రావడం రైట్ ప్లేస్ అంటలేదు సుమా. యూనివర్సల్ చర్చ్ సంఘంలో ఉండటం అనేది రైట్ ప్లేస్. దేవునితో ఉండటం అనేది రైట్ చాయిస్. దేవుని పాటలు పాడటం అనేది రైట్ గైడెన్స్. కాబట్టి నేను యెహోవా యొక్క రెక్కల క్షేమము, భద్రత, విడుదల ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయాలి. అదే రైట్ ప్లేస్. కొంతమంది సెలెక్ట్ చేసుకుంటారు పబ్స్ కానీ, లేకపోతే ఎక్కడ భయంకరమైనటువంటి స్పాట్స్, థియేటర్స్ కానీ, లేకపోతే పాపం చేసేటువంటి ప్రదేశాలు కానీ, రాంగ్ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకుంటారు.
నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. చివరికి భయంకరమైన యవనస్తులు ఈనాటి దినాల్లో మంచి ఉదాహరణ మనం ఎక్కడైతే జీవిస్తున్నాం అక్కడ నశించిపోతున్నారని కారణం ఏంటో తెలుసా? దే ఆర్ నాట్ సర్వింగ్ ఇన్ ద రైట్ ప్లేస్, దే ఆర్ సర్వింగ్ ఇన్ ద రాంగ్ ప్లేస్, దే ఆర్ లివింగ్ దేర్ లైఫ్స్, దే ఆర్ గెటింగ్ కర్స్ ఇన్ దేర్ లైఫ్. వై? ఓన్లీ చూసింగ్ ద ప్లేస్. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఆర్ వి సెలెక్ట్ ది రైట్ ప్లేస్? ఆమె మంచి మరి ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుంది అనేటువంటి విషయాన్ని నేను పరిచయం చేస్తున్నాను. చూడండి, ప్రభువునందు ప్రియ దేవుడి సంగమా, ఎస్తేరు మంచి ప్లేస్ లో ఉండడానికి సెలెక్ట్ చేసుకుంది. రాజు దగ్గరికి వెళ్ళింది, బోల్డ్ గా ప్రభు దగ్గర రాజు దగ్గర మాట్లాడింది, తన ఉన్న మొత్తాన్ని సమర్పించుకుంది. చూడండి, జోసెఫ్ వాంటెడ్ టు బి ఇన్ ద రైట్ ప్లేస్. తన జీవితాన్ని చక్కగా ప్రభు కొరకు మాత్రమే వాడాలని నిలబడాలని అనుకున్నాడు. దేవుడిగా నిలబడ్డాడు. యేసు ప్రభు వారికి మరి యోసేపు మధ్య మరి కనెక్షన్స్ మీరు చూస్తే ఆల్మోస్ట్ సిమిలర్స్ ఉంటాయి. తన పాపాన్ని ఎలా జయించాడో యేసు పాపాన్ని జయించాడు. ఎలా అతను దూషించబడ్డాడు, అందులో చేత యేసు ప్రభు వారు అలా పట్టబడ్డాడు. చూడండి, ఎలా చివరికి ఆయన ఒక మంచి మంత్రిగా మారాడు. యేసు ప్రభు రాజు ప్రభువుగా మారాడు. ఇవన్నీ లక్ష్యాలు మనం చూస్తున్నాం. అంటే he selected a right place. Samaritan woman also, she found a right person. Right? She found right person there. And she was in the right spot. She met Jesus. చూడండి, ప్రభువునందు ప్రియ దేవుడి సంగమా, మరి రైట్ ప్లేస్ లో మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. మరి ఒక వ్యక్తి మరి దేవదూత నీళ్లు కదిలించే చోట ఎప్పుడైతే మొట్టమొదటిగా వ్యక్తి వెళ్ళి ఆ నీళ్ళలో మునుగుతాడో వారికి స్వస్థత వస్తుంది న్యూ టెస్టమెంట్ ప్రకారం. అయితే ఆయన ఎగ్జాక్ట్ గా అక్కడ ఉన్నాడు. ఉన్నత దేవదూత నీళ్లు కదిలించినప్పుడు యేసు ప్రభువు వస్తున్నప్పుడు ఆయన ముందుగా కూర్చుంటే యేసు ప్రభువు వచ్చి అతనికి స్వస్థతని అనుగ్రహించాడు. శృంగారం దేవాలయం దగ్గర పేతురు యోహాను వెళ్తుంటే ఒక కూర్చుని అనుకున్నాడు. అంటే రైట్ స్పాట్ వాళ్ళు ఎన్నుకున్నారు. కొంతమంది ఈవెన్ బెగ్గింగ్ ఈ విషయాలు కూడా కొంతమంది కొన్ని స్పాట్స్ ఉంటాయి. ఎందుకంటే కొన్ని స్పాట్స్ లో వెళ్తేనే అక్కడ కలెక్షన్ ఎక్కువ వస్తుంది. ఎరా ఏంట్రా ఎక్కడ అంటే కలెక్షన్ ఏమి లేదురా. ఒకసారి అంటే నేను హిమాచల్ ప్రదేశ్ లో పరిచయం చేసినప్పుడు డేవిడ్ గారు ఏమైందంటే మన వాళ్ళ గురించి తక్కువగా మాట్లాడుతున్న ఎవరో అనుకోమాకండి. విషయం ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లో నేను ఆల్మోస్ట్ మినిస్ట్రీ కోసం అని చెప్పి ఎక్కువ సెంటర్స్ లో ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను వెళ్తే ఎక్కువగా బెగ్గింగ్ కోసం స్పాట్ మంచి స్పాట్ ఎందుకు కూర్చున్నావు. ఏమో హిందీ వాళ్ళు అని చెప్పి వచ్చి కానీ హిందీలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే మేము తెలుగు వాళ్ళని నేను హిందీలో కష్టపడుతుంటే వాడికి అర్థమయ్యి ఎవరంటే దే కేమ్ టు బెగ్ సంథింగ్, మేము తెలుగు వాళ్ళని తెలుగు మాట్లాడొచ్చు. సో అంటే మన ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళంటే దేనికోసం తెలుసా? రైట్ స్పాట్ అంటే రైట్ ప్లేస్. ఎక్కడికి వెళ్తే డబ్బులు వస్తాయో వాళ్ళకి తెలుసు. మరి మన సభ్యులు కూడా చాలా మంది గిటార్స్ ప్లే చేస్తూ ఉంటారు. కొంతమంది మరి ఐసోలేటెడ్ ఏరియాలో కూర్చున్న వాళ్ళకి మనీ దే సెలెక్ట్ ప్లేసెస్ వేర్ దేర్ ఇస్ ఎ పబ్లిక్ వచ్చే చోట చక్కగా కూర్చొని మంచి వాయిస్ ఉంటే అందరూ డాలర్స్ లేకపోతే 50 సెంట్స్ దాకా ఇస్తా ఉంటారు. రైట్ ప్లేస్ ఎన్నుకుంటే నీకు ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును చెప్పండి. మరి ఈ శారీరకమైన ఆశీర్వాదం కాకుండా నువ్వు రైట్ ప్లేస్ ఎన్నుకుంటే మరి దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. అందుకని ఆయన ఇస్తున్న సమాధానం ఏంటంటే యెహోవా యొక్క రెక్కల క్రింద నువ్వు సురక్షితంగా ఉంటావు. ఎక్కడ? రైట్ ప్లేస్ లో ఉంటే. ఎక్కడ ఉంటే? రైట్ ప్లేస్ లో ఉంటే యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉంటావు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం. ఈ రోజు నా ప్రశ్న అడుగుతున్నాను, ప్రభునందు ప్రియులారా, ఆయన రైట్ ప్లేస్ లో అనగా దేవుడితో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ప్రతి వారం కంటిన్యూస్ దేవుని మందిరానికి ఫెలోషిప్ రావడానికి ఇష్టపడుతున్నావా? లేకపోతే దేవుని పరిచయం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డలతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థనలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? దేవుని మాటలు చదవడానికి ఇష్టపడుతున్నావా? ఒకవేళ ఇది లేకపోతే మేబీ యు ఆర్ సెలెక్టింగ్ సొదొమ్ అండ్ గొమొర్రా. Like Lot, it is not good place, it is not good spot. You will see bad consequences. But the brothers and sisters, we need to understand to be the right place. ఇంకా కొంచెం మనం కిందకి వెళ్దాం. ఎందుకు అయిపోయింది? సారీ, కొంచెం మనం కిందకి వెళ్దాం. రైట్, నాలుగోదిగా మనం ఆలోచన చేస్తే she was a hard working girl. రెండవ అధ్యాయం 2వ వచనం, she was a hard working girl. మోయాబీయురాలైన రూతు నీ సెలవైన యెడల నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను వారి వెనుక పరిగెనేరు పొందినని నయోమితో చెప్పగా ఆమె నాకు మారే పొమ్మనను. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, she was a hard working girl. She didn't want to sit with her mother-in-law. అమ్మ మరి నువ్వు ఎక్స్పీరియన్స్ నీకు బాగా నువ్వు కష్టపడాలంటలా. అమ్మ నువ్వు కూర్చో, నేను చెప్పండి, నేనేమి కష్టపడి వస్తాను. I said go, I can do, you cannot do, please be at home.
మరి దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సింది ఒక మంచి ఏంటంటే we need to do hard work. God never like lazy people, right? సోమరి ఒక ప్రక్కన ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, నువ్వేంటే ఇక్కడ పెడుతున్నావు లే అన్నారు. ఎవరిని? జాన్ స్లీపింగ్ వేర్ ఇన్ ద షిప్. ఆ ప్రక్కన నాశనం అయిపోతుంది, ఎవరు దేవుడు వాళ్ళని ప్రార్థన చేసుకుని నువ్వేంటి గాఢ నిద్రలో ఒయ్యి నిద్రపోతాడు. చక్కటి మాట, ఒయ్యి నిద్రపో. మందికి పేరు ఇయే. మరి కొంతమంది నిద్రపోతూ తర్వాత కొంతమంది మరి తిట్టేటప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు. మరి మీరు ఏమనుకోవాలని కానీ చెప్తారు సందర్భం. కొంతమంది దొన్న అంటూ ఉంటారు. కొంతమంది మీరు అక్కడ తిట్లు ఇట్లా ఉంటాయి. అంటే పోతుల్లో చాలా రకాలైన పోతులు. ఒకటేమో నిద్రపోతూ, రెండేమో తిండిపోతూ, బాగా తాగి తిరుగుతుంటే చెప్పండి తాగుపోతూ లేదా తిరుగుపోతూ, ఇంకా రకరకాల పోతులు ఉన్నాయి కదండి. రైట్. ఇప్పుడు ఇతను ఉన్నటువంటి పోతలు పోయి గటం అంటే దేవునికి స్వామిరివారం ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. స్వామి వారు ఎప్పుడు కూడా అందుకని స్వామి వారి కంచెను దాటిరాగా, చెవుని దాటిరాగా వారి కంచెలు ఎలా ఉన్నాయంట? ముండ్ల తొక్కులను గచ్చబొదలు మాత్రమే ఉన్నాయి. అంటే ఎందుకు గచ్చబొదలు ముండ్ల తొక్కులు ఉన్నాయి? కారణం ఏంటంటే ఈ డజంట్ వర్క్. అసలు వర్క్ చేయడు కాబట్టి. అంటే దయచేసి సిస్టర్స్ ఎవరు వర్క్ చేయకపోతే మీరు ఏం అనుకోవాలి కానీ మీరు ఇంట్లో మంచిగా వర్క్ చేస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగింది. చెప్పండి. పాస్టర్ గారు వర్క్ చేసేవాళ్ళ గురించి మాట్లాడుతూనే మా గురించి మాట్లాడే అనుభవం అండి. మీరు వర్క్ చేస్తున్నారు అంటే మీ దగ్గర ఇంటి దగ్గర ఉన్న పనులు మీకున్నా మీకు ఓన్ వర్క్. మేబీ మీ వాష్ చేయడమో, లేకపోతే పాత్రలు కడగడమో, లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న మీ స్కెడ్యూల్స్, మీ భర్తకి మీరు సహకరించడమో, లేకపోతే మీ పిల్లలను సమయం, ఇవన్నీ వర్క్స్. కొంతమంది ఈ కూడా చేయడం ఉన్నారు. అది నా బాధ. సో కొంతమంది అవి కూడా చేయడం ఉన్నారు. అందుకనే మీరు ఎప్పుడైనా గమనించడం లేదో, ఇంటికాడ కొంతమంది మన ఇండియాలో పడుకుంటే ఇంటికాడ వచ్చిన ఆ భోజనం వచ్చి కుక్క తినేసినా ఏ తినేసినా సరే ఆఖరికి వాళ్ళు తెలియదు. ఆఖరికి మొత్తం కుక్క నాకేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కూర అంతా అప్పుడు వెలుగు వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత భర్త వచ్చి ఇక కొడతా ఉంటుంటే అప్పుడు తెలుసు అరే అవసరంగా కొట్టుకున్నానే అనిపించింది. చూడండి, చాలా సందర్భాల్లో లేజినెస్ అనేటువంటిది మరి ఎక్కువ అయిపోతూ ఉంటుంది ప్రపంచంలో. మనం ఆలోచన చేయాలి. దేవునికి లేజీగా ఉంటే ఎంత మాత్రం ఇష్టమో ఉండదు. మనకి సంబంధించిన వర్క్స్ మనం ఇన్వాల్వ్ అవ్వడం ఎంతైనా ఆశీర్వాదకరం. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే ఒకసారి కొన్ని విషయాలు మనం చదువుకున్న సందర్భం వచ్చింది కాబట్టి మీ బైబిల్ గ్రంథం సామెతల గ్రంథంలో మరి దాని గురించి వివరణ ఉంటుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచ్చిన తొలతొలసి సహాయం చేయమ్మా. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయము 6 నుంచి 8 వచ్చిన తొలతొలి సామెతలు 6 నుంచి. సోమరి ఎక్కడికి వెళ్ళాలంటండి? అప్పు ఎక్కడికి? రాజు దగ్గరికి వెళ్ళమంటున్నా. చీమల దగ్గరికి వెళ్ళు. కనిపెట్టి జ్ఞానము తెచ్చుకును. న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నువ్వు పడుకుందువు? ఎంత పడుకుంటావయ్యా? ఎప్పుడు నిద్ర లేచుదువు? ఎప్పుడు నిద్ర లేస్తావు? ఇక కొంచెం నిద్రించదనని, ఇంకొంచెం అరగంట పడుకుందామని, కొంచెం కునిగెదనని, ఇంకో గంట పడుకుందామని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండదనని, ఇప్పుడే లేస్తావులని మళ్ళీ ముసుగు పెట్టుకుందామని నీవు అనుకుంటావు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని ఎదుగు వచ్చి ఏమొస్తుందంటండి? ఎవరికి? సోమరి దగ్గర. రైట్. ఇంకొక మాట నేను చదువుతాను. టైం లేదు ముందుకు వెళ్దాం. 28వ అధ్యాయం 19 నుంచి 20 వచ్చిన 28, 19 నుంచి 20 వచ్చిన 28, 19 నుంచి 20 సామెతలు 28, 19, 20. తన పొలం సేద్యం చేసుకున్న వానికి కడుపు నిండా ఏం దొరుకుతుందంటే కడుపు నిండా ఏం దొరుకుతుందంట? అన్నము దొరుకును. ఇంకొక వచ్చిన 11వ అధ్యాయం 4 వచ్చిన తన పొలం సేద్యపరుచుకున్న వారికి కడుపు నిండా అన్నం దొరుకుతుంది. 11వ అధ్యాయం 4 వచ్చిన ఫలితం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణానికి ఏది దొరకదు. శ్రద్ధ గల వారి ప్రాణం ఎలా ఉంటుందంటే శ్రద్ధ గల వారి ప్రాణం పుష్టిగా ఉండును. ఇంకా చదువుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. నేను 14, 23 వచ్చిన చదువుతున్నాను. ఏ కష్టము చేసినను లాభమే కలుగును. ఏ కష్టము చేసినను లాభం. కొంతమంది వట్టి మాటలు చెప్తా ఉంటారు. అది మేము ఇది అంటూ ఉంటారు. కానీ వట్టి మాటలు ఏం కలుగుతుందంట? లేమిడికి కారణం. చూడండి, కష్టపడి పని చేస్తే ఎక్కడికి సరే ఆశీర్వాదం ఉంటుందని బైబిల్ అనుసరిస్తుంది. కాబట్టి తన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన మంచి పాయింట్ ఏంటంటే షీ వాజ్ హార్డ్ వర్కింగ్ గా. అంటే తల్లిదండ్రులు కష్టపడటం ఇష్టపడలేదు కానీ తను వర్క్ చేయడానికి
ఇష్టపడుతుంది. అది మంచి క్యారెక్టర్. ఓకే, ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. నేను త్వరగా ముందుకు వెళ్ళి ముగిస్తాను. ఇంకా చూద్దాం. షీ సర్వ్డ్ హర్ మదర్ ఇన్ లా. ఆమె తన మదర్ ఇన్ లాకి సర్వ్ చేసింది. అదే మాటను మనం చూస్తున్నాం 2వ అధ్యాయం 10వ వచనం. చూద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని ఏమి తెలిసి పరదేశినైనను నా యందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షం కలిగిందయ్యా అని చెప్పగా బోయాజు అంటున్నాడు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడేను. అది విషయం. అంటే షీ సర్వ్డ్ హర్ మదర్ ఇన్ లా కదండి. నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీవు నీ అత్తకు చేసిన అంతే కూడా నాకు తెలుసు. చాలా మంది చెప్పారు నీ గురించి క్యారెక్టర్. అది తన బ్లెస్ అవడానికి కారణం. అది నీ పెనిమిటి చనిపోయిన తర్వాత నీ అత్తను సరిగ్గా చూసుకున్నావు. షీ సర్వ్డ్ యువర్ మదర్ ఇన్ లా. అది 5వ పాయింట్. ఒకటేమో బోయబీరాలు చెప్పాను. రెండవది ఏం చెప్పాను నేను, తన అత్తను హత్తుకుంది అని చెప్పాను. మూడవది షీ వాంటెడ్ టు బి అట్ ద రైట్ ప్లేస్. నాలుగవది షీ వాజ్ ఎ హార్డ్ వర్కింగ్ గాడ్. ఇప్పుడు 5వ మాట షీ సర్వ్డ్ హర్ మదర్ ఇన్ లా. 2వ అధ్యాయం 10వ వచనం, నీ అత్తకు చేసినంత కూడా నేను చూశాను. ఈ రోజున దేవుడు నీ గురించి నా గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడా? నువ్వు చేస్తున్నావా నేను చూశానయ్యా, వాళ్ళ నమ్ముకొని మంచి దాసుడు అయ్యా అనే మాట దేవుడు నీ గురించి నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడా? మన కాన్షియస్ ఏ విధంగా ఉంది? ఒకవేళ గిల్టీగా ఉంటే మాత్రం ఈ రోజున మన జీవితంలో ఒక మంచి డెసిషన్ తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకా కొంచెం కిందకి వెళ్తే 3వ అధ్యాయం 10వ వచనంలో షీ హ్యాడ్ ఎ గుడ్ క్యారెక్టర్. 6వ మాట మీద చెప్తున్నాను. 3వ అధ్యాయం 10వ వచనం, అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారనే గాని గొప్పవారనే గాని యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే మొదటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. అంటే షీ వాజ్ ఎ గుడ్ క్యారెక్టర్ గాడ్. షీ హ్యాస్ గుడ్ క్యారెక్టర్. మంచి ప్రవర్తనను ఆమె అలవాటు చేసుకుంది. చూడండి ప్రభుత్వ దేవుని సంగమం, ఒక యవన స్త్రీ ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. యవన జీవితంలో అలాంటి సాక్ష్యాన్ని మనం పొందుకోవడానికి ఇష్టపడాలి. ఈరోజు నేను కొంతమంది సాక్ష్యాలు మీతో చెప్తాను. నేను పేర్లు చెప్తాను, మీరు వారి సాక్ష్యం ఏంటో బైబిల్లో చెప్తాను. ఓకే, నేను మీతో కొంతమంది పేర్లు చెప్తాను బైబిల్లో నుంచి. వారికి ఉన్న సాక్ష్యం ఏంటో మీరు చెప్పాలి. ఓకే, చాలా జాగ్రత్తగా అందరూ చూడండి. ఒకసారి నేను కొంతమంది పేర్లు చెప్తాను, మీరు వారి సాక్ష్యం చెప్తాను. దావీదు ఉన్న సాక్ష్యం ఏంటి? దేవుడు దావీదు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? ఓ వెరీ గుడ్, అందరూ చెప్పగలుగుతాం. అంటే అదే మీకు మంచి ఉదాహరణ. నెంబర్ 2, మోసెస్ దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి? దేవుడు దేవుడు కదా somewhere. Man who knows God, man who know me, స్నేహితుడు. ఓకే, అబ్రహాం స్నేహితుడు. ఓకే, అది కూడా ఒక పాయింట్ తీసుకుందాం కన్సిడరేషన్. ఓకే, వెరీ గుడ్ పాయింట్. చెప్పమంటారా? మీరు చెప్తారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అదో నా ఇల్లంతటిలో ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ మై హోల్ హౌస్. అంటే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అంటే నేను అతన్ని ప్రేమించి ఒక గృహాన్ని ఇస్తే, ఒక దేశాన్ని ఇస్తే హి వాస్ ఫెయిత్ఫుల్. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. 2 అయిపోయాను. నతానియేలు గురించి ఏదో సాక్ష్యం బైబిల్. నతానియేలు నాకు చూపిస్తున్న రెఫరెన్స్ టైం లేదు, కానీ నతానియేలు గురించి సాక్ష్యం. నతానియేలు గురించిన సాక్ష్యం ఏంటంటే ఇతడు నిజమైన ఇశ్రాయేలీయుడు. ఈజ్ అ ట్రూ ఇశ్రాయేలీయుడ్. వాట్ ఎవర్ ఐ విష్ ఫర్ ది ఇశ్రాయేలీయుడ్స్ టు బి, హి వాస్. See, he got a very good testimony of God. I looked at many people, but he never considered anyone to be as a true Israelite, but except Nathaniel. Nathaniel was a true Israelite. దేవుని దగ్గర సాక్ష్యం. He was best. నేను యూదుని, నాలాగా ఉన్నవాడు వీడే అంటే నతానియేల్. బెస్ట్ సాక్ష్యం. 3 విషయాల మీద చెప్తాను. ఒక చిన్న ఫనీ, ఇంకొక చిన్న సాక్ష్యం చెప్తాను. హేరోదు గురించి ఒక సాక్ష్యం చెప్పండి. హేరోదు 2 సంవత్సరాల పిల్లల్ని స్మాష్ చేసేమన్నాడు కదా హేరోదు. యేసుప్రభు ఉంటున్నారు. హేరోదు గురించి మంచి సాక్ష్యం, వండర్ఫుల్ సాక్ష్యం. ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఐఎమ్ గివింగ్ ఎ కైండ్ ఆఫ్ క్లూ. ఓయి నిద్రపోతా అన్నాడే, అదొక సాక్ష్యం. ఓయి నిద్రపోతా అన్నాడే, ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్. బట్ ఆ పోతుల గురించి రాదు కానీ వేరేదో ఉంటుంది. ఎక్సలెంట్ అండి, చెప్పకూడదు గట్టిగా. ఏమన్నా తెలుసా, మీకు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పుడు. ఏ నక్క?
ఆ నక్కతో ఎలాగో చెప్పుడి. అంటే హేరోని ఎలా పోల్చాడు? బైబిల్ గ్రంథంలో ఉంది, మన గాస్పెల్స్ ఉంటుంది. తర్వాత మీరు వెళ్ళి ఆ గుంట నక్కతో లేదా ఆ నక్కతో ఎలాగో చెప్పు. అంటే ఎందుకు అలాగ మాట్లాడాడు తెలుసా యేసుప్రభు వారి మాటల గురించి? అంటే తనకున్న ఆలోచనలన్నీ కూడా ఎలా ఉన్నాయి? అదే మనం జిత్తులు మారి నక్క అంటాం. అంటే దాని ఉద్దేశం ఏంటి? వేసే కన్నింగ్, కరెక్ట్ చెప్పారు. ఆ వర్డ్ కన్నింగ్ ఆలోచన. అంటే మాట్లాడి యేసుప్రభుని పట్టుకోవడానికి ఏంట్రా ఏమన్నాడు, ఇంకా వేరే మార్గాలు ఉన్నాయా పక్కన పెట్టాడు సైడ్ చేయడానికి, ఇవన్నీ కూడా అంటే కన్నింగ్ నేచర్తో ఆలోచిస్తుంది కాబట్టి అతను ఇచ్చే సాక్షి. మీరు వెళ్ళి ఆ నక్కతో ఎలా చెప్పండి, డోంట్ వరీ, ఆ నక్కతో ఎలా చెప్పండి. మన తర్వాత శాస్త్రులకి పరిశీలించినటువంటి సాక్ష్యం. సాక్షులు శాస్త్రులకి పరిశీలి, సాడిసిస్ అండ్ పారసిస్. మర్చిపోతాను. మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు. అదే మీకు మంచి క్లియర్. ఎక్సలెంట్, చెప్పగలరు ఆయన కూడా. రైట్. సున్నం కొట్టిన సమాధులు, అవి ఇచ్చిన సాక్ష్యం. మీరు సున్నం కొట్టిన సమాధులు లాగా ఉన్నారయ్యా, మీ జీవితం ఎందుకు అంటే మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పి చూడు పురుగు. దాని ఉద్దేశం ఏంటంటే పైకి సమాజం మాత్రం తెల్లగా వైట్ వాష్ స్టోన్ అంటాం కదా, లోపల ఉంది కల్మషం చూడు. అంటే సమాధులతో పోల్చాడు. మీరు సున్నం కొట్టిన సమాధులను పోలిన. ఏం పవర్ఫుల్ డైలాగ్ యేసుప్రభు మాట్లాడే ప్రతి మాటల్లో కూడా ఎంత ఎంత వివరణ ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఓకే, చివరిగా నేను ముగిస్తాను. ఒక దేవుడు యేసుప్రభు వారు ప్రేమించి ఒకరికి 5 తలాంతులు, మరొకరు 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు. రైట్. 5 తలాంతులు తీసుకున్నాడు, మరి 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్నాడు, మరి 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు తీసుకెళ్ళిన వాడు దాచుకున్నాడు. దేవుడు వారి గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటి? యేసు వారి గురించి ఇచ్చిన మాట ఏంటి? నువ్వు కష్టపడలేదు. ఒక మాట కష్టపడలేదు కరెక్టే. ఒక మాట సోమరిమైన చెడ్డదాసుడా, సోమరిమైన చెడ్డ. ఈ త్రోహింగ్ పట్టణ స్పిట్ ఇది తీసుకెళ్ళి అడుగు భాగం లేని గుంటలో పోసేయండి. అంటే అడుగు భాగం కూడా నరకానికి, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. నరకానికి ఏముండదు, మన అనువండుకోవాలని పాత్ర కింద ఏముంటుంది, బకెట్ కింద బేస్ ఉంటుంది. నరకానికి ఏముండదు అంట, వెళ్ళే కొద్దికి దిగిపోవడమే, లోపలికి వెళ్ళే కొద్దికి వీళ్ళు త్రో హిమ్ ఇంటు ద బాటమ్లెస్ పిట్. జస్ట్ త్రో హిమ్. సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోయాడు. కొంతమంది సాక్ష్యం ఉంది, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెం విషయంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి వీటన్నిటి మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డు వి హావ్ గుడ్ టెస్టిమనీ? మన క్యారెక్టర్ గురించి అందరూ మంచి సాక్ష్యం ఇస్తున్నారా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నారా? అందుకే నాకు చక్కగా పాట ఉంటాయి, ఏది నీ సాక్ష్యము ఏది, రైట్? పాట చదవలేదు. డు వి హావ్ గుడ్ క్యారెక్టర్? వాట్ ఈస్ గాడ్ కాలింగ్ టుడే? నిజమైన ఇశ్రాయేలు అని దేవుడు నన్ను గురించి చెప్తున్నాడా? నమ్మకస్తులని చెప్తున్నాడా? లేదా సోమరువైన చెడ్డదాసుని అంటున్నాడా? లేకపోతే నక్క అనేటువంటి మాటను సంబోధిస్తున్నాడా? ఈరోజు మనం ఎక్కడున్నాం? వేర్ ఆర్ వి? ఆర్ వి గెటింగ్ గుడ్ టెస్టిమనీ ఫ్రమ్ గాడ్? ఈరోజు మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇవి మనందరూ ఆలోచన చేయవచ్చు. ఇకపోతే మనం ఆలోచన చేద్దాం. నేను చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఇక లాస్ట్ క్యారెక్టర్ ఎవరంటే ఉరియా భార్య. ఓకే, వాటి గురించి 4 మాటలు నేను చెప్పేసి నేను ముగించేస్తాను. ఈ రోజుతో మన జీనియాలజీ ఆఫ్ జీసస్ మనం కంప్లీట్ చేశారు. ఒక ఉరియా భార్య, జస్ట్ ఫ్యూ వర్డ్స్ ఉన్నాయి. ఉరియా భార్య గురించి వివరణ మనం ఆలోచన చేస్తే మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఒకసారి మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమవుతుందంటే, ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. ఉరియా భార్య ఉండిన ఆమె యందు సొలొమోనును కనెను. ఆమె పేరు ఏంటి తెలుసా? బెత్షెబా. రైట్. బెత్షెబా, సింపుల్ గా స్టోరీ చెప్తాను. బెత్షెబా మరి తను ఒకసారి స్నానం చేస్తుంటే దావీదు చూడకూడని దృశ్యాన్ని చూసి మరి వెళ్ళి తనతో చేయకూడని పనులు చేస్తాడు, నాశనాన్ని కూడా నేర్చుకుంటాడు. అయితే మొదటి సంతానం నాశనం అయిపోద్ది, 2వ సంతానమైన సొలొమోను మాత్రమే నిలబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె తర్వాత ఆ సంతానంలో వచ్చిన సొలొమోను ద్వారా దేవుడు మరలా ఆమెకు ఇచ్చినటువంటి వాగ్దానం, అతనికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి సంతానాన్ని నిలబెడతాడు. ఇది క్లుప్తంగా మరి ఉరియా భార్య యొక్క సాక్ష్యం బెత్షెబా. కాబట్టి ఈ 4 జీవితాలను ఆలోచన చేస్తే, ఈ 4 కూడా ఒక రకంగా మనం జ్యూస్ కాదు, దేవుడి నుంచి దూరంగా ఉన్నవారు, కానీ వారిలో కొన్ని క్యారెక్టర్స్, గుడ్ క్యారెక్టర్స్ మనం చూసాం, కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ చూసాం. ఆ బ్యాడ్ క్యారెక్టర్స్ కూడా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు అందరినీ క్షమించేటువంటి వాడు.
మరి ఈ నలుగురి యొక్క జీనియాలజీలో మరి యేసు ప్రభు యొక్క జీనియాలజీ మీరు కూడా చేర్చబడటం అనేది ఆశీర్వాదకరము. ప్రభువుకు ప్రియ దేవుని సంగమా, ఈ రోజు మనం నేర్చుకునే లెసన్స్ ఏంటంటే, రూతు మోయాబు లక్షణాలను చంపింది, అత్తను హత్తుకుంది, మాత్రమే కాకుండా she wanted to be at the right spot, right place, and then she was hard-working God, and she served her mother-in-law, as well as she was having very good character, and then she had a good testimony from his master, Boaz. And then today, being called as God's children, we need to have this kind of qualities in our life, and then we need to have more very good testimony. దేవుడు అసమాసంగా కూర్చొని మనకి సాక్ష్యం చెప్తాడు, జడ్జిమెంట్ ఇస్తాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు, సోమరమైన చెడ్డ దాసుడా అంటాడు. దేస్ ఇన్ అవర్ హ్యాండ్. వి షుడ్ బి ఫెయిత్ఫుల్ టు గాడ్. ప్రార్థన చేసుకుందాం. తలపాచి. మా ప్రియ తండ్రి, ఈ ఫ్యాస్ట్ మనం బాగా అనుకుంటున్నాం, చూపిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించే తోడు కూడా భద్రపరిచారు. మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. రూతు నా జీవితాన్ని మాతో పరిచయం చేశారు ప్రభా. తన లక్షణాలు మేము కూడా మా జీవితంలో అలవాటు చేసుకుని బ్రతకడానికి మంచి సాక్ష్యాన్ని పొందుతుంటానికి సహాయం చేయాలి. మీకు అందరినీ భద్రపరచడం యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి పెడుతున్నాం తండ్రి. సగం పాట